ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 45వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 10 నామాలతో కీర్తించబడ్డాడు. ఋతుసుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్రహ సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఈ శ్లోకంలో నామాలు గమనించిన ఋతు, సుదర్శన, కాల, పరమేష్టి, పరిగ్రహ, ఉగ్రహ, సంవత్సర, దక్ష, విశ్రామ, విశ్వదక్షిణ. ఋతు రుచ్చతి గచ్చతీతి ఋతు అను దానిని అనుసరించి కాలగమనం, ఆ గమనంలోని వివిధ మార్పులను వివరించున్నది కాలస్వరూపుడు పరమాత్మ. ఇంతవరకు చెప్పుకున్న నామాలు పరమాత్మ నడకను తెలియజేయగా, ప్రస్తుత ఋతువు నామం గమనగతిలో మార్పులను బోధిస్తోంది. విశ్వమునకు కాంతిని, ఉష్ణాన్ని ప్రసాదించు సూర్యభగవానుడు ప్రత్యక్ష పరమేశ్వరుడు. సూర్యకాంతిని భూమి గ్రహించుటలో ఏర్పడిన హెచ్చు తగ్గులచే ప్రకృతిలో కాలగమన మార్పులు ఋతువులు. పరమాత్మ గమనమే అయనం. ఉత్తరగతిలో తీవ్ర ఉష్ణకాంతులు ప్రకటించబడతాయి. అదే దక్షిణ గతిలో రసభావాలను ప్రకటించబడుతున్నాయి. దీనిని అనుసరించి వసంతాది ఋతువులు కలుగుచున్నాయి. ఋతువులను బట్టి జీవుల జీవన శైలిలో మార్పులు, దానిని అనుసరించే కర్మాచరణ, జీవన శోభ కూడా. ఋతుధర్మాలకు మూలమగునది సూర్యగమనం. ఋతుకర్త ప్రభాకర అని రామాయణ వాక్కు. ఆ సూర్యనారాయణుడే పరమాత్మ శ్రీ మహావిష్ణువు. ఆయనే కాలస్వరూపుడు. దీనినే యజుర్వేదం వసంతోస్యాసిదాజ్యం గ్రీష్మ ఇద్మశరద్దవ అని ప్రస్తుతించింది. తదుపరి నామం సుదర్శన. ఋతుసుదర్శన. సు అనగా మంచి, శుభకరం, శోభ అని భావం. దర్శనం అనగా దర్శించబడునది. దర్శనం అనగా చూపు, దృష్టి. మంచి దృష్టి భావమే సుదర్శనం. పరమార్థికంగా అనుగ్రహం సర్వవిధ పరిణామాలకు దృష్టి ప్రధానం. ఒకరి ఆంతరంగిక భావాలను అద్దం వంటిది చూపు. చూపును బట్టే భావం. అద్వైతపరంగా పరమాత్మ జ్ఞానమే సుదర్శనం. ఒక విధంగా ఆత్మగతమైన చైతన్య పరిశీలనమే సుదర్శనం. ఇదియే రమణుల సాధన బోధన కూడా. శరీరగతమగు భావనామయ యోగ చక్రములు లేక పద్మములు 6. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ. వీటిపైన సహస్రారం. మెరుపుతీగ వంటి ఈశ్వర తేజం లేక విష్ణు తేజం సుషుమ్నా నాడి ద్వారా మూలాధారంకు చేరి కుండలిని శక్తిగా పిలువబడుతోంది. కుండలినియే ఆత్మచైతన్యం. మూలాధారం నుండి స్వాదిష్టాది చక్రముల గుండా పయనిస్తూ క్రమక్రమంగా సహస్రారం చేరి దానిలో లీనమై సర్వం జ్యోతిర్మయంగా ప్రకాశించునని యోగుల అనుభవం. ఈ కుండలిని ప్రయాణంలో ఆయా చక్రములందు కలుగు అనుభవం, మార్పులే యోగానుభవములు. వీటిని ఋతుభావాలకు పోల్చవచ్చును. ఈ అనుభవాలే కాల మార్పులు. వీటిని దాటి సహస్రారం అనగా పరమాత్మ స్థానం అందుకొనుటయే కాలాతీత యోగం. ఇదియే సుదర్శన మర్మం. సుదర్శనమే జీవభావం నుండి పరమాత్మ భావమును అనుగ్రహిస్తుంది. అదే ఆత్మావలోకనం, ఆత్మయోగం. దీని ఫలితం అజ్ఞాన నాశనం, జ్ఞాన ప్రజ్వలనం. దీనినే శంకరులు ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని బోధన చేశారు. 6 కోణాలతో అమరి 1000 అంచులతో తేజోమయమగు యంత్రమే సుదర్శన యంత్రం. సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధములందు ప్రధానమైంది. సుదర్శనంలో 6 కోణాలు, 6 ఋతువులను, 6 యోగ చక్రాలకు సంకేతం. దాని గమనం చక్రగమనం. అదే సాధనా సంకేతం. ఇదియే సుదర్శనం.
సుదర్శన చక్రం కాలభ్రమణానికి గుర్తు. దానిని ధరించిన మహావిష్ణువు కాలాతీతుడు, సర్వవ్యాపకుడు. అదే సర్వం కల్విదం బ్రహ్మ. సర్వ విష్ణుమయ భావనే సుదర్శనం. దీనినే అన్నమయ్య మర్తమర్త మమబంధాని దుర్దాంత మహాదురితాని అని ప్రార్థించాడు. చక్రం సదాహం శరణం ప్రపద్యే. తరువాతి నామం కాలః. ఋతుః సుదర్శనః కాలః. కాలాలీయతే అస్మిన్ ఇతి కాలః అని నిర్వచనం. కబళించు స్వభావం దేనికి కలదో దానిని కాలంగా చెప్పబడింది. కాలం అన్నది సంహారక క్రియ. సృష్టి అన్నది పరిణామాల సమాహారం. పరిణామం అంటే మార్పు. ఉదాహరణకు తల్లి గర్భంలోని పిండం శిశువుగా మారింది. ఆ శిశువు బాల్యావస్థలోకి మార్పు చెందింది. ఆ బాలుడు యువకుడుగా లేదా యువతిగా, ఆ యువతీ యువకులు ప్రౌఢత్వం పొంది మధ్య వయస్కులుగా, ఆ మధ్య వయస్కులు ముదుసలిగా, అటుపై మరణించి రూపమే లేని వాడగుచుండుట సహజం. ఈ మార్పులందు గమనించదగ్గది మార్పు మరొక మార్పులో లీనమవ్వటం. లీనమైన మార్పు మరి వెనుకకు రాలేదు కూడా. అందుకే దీనిని సంహారక్రియ అన్నారు. కాలః అస్మిన్ లోకక్షయకృత్. అందుకే పరమాత్మ సృష్టి స్థితి లయకారకుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ పరిణామ రూపమే కాలం. ఆ సమయతాభావంతో కూడినది. ఆ సమయం లేక వ్యవధి యొక్క లెక్కింపునే కాలగణనం అంటారు. కాలగణనకు కూడా ఆది అంతమన్నది ఉందనుట సత్యం. కాలమును గుణించువాడు పరమాత్మ ఒక్కడే. కారణం ఆయన కాలస్వరూపుడు. కాల నియంత కూడా పరమాత్మయే తప్ప అన్యులు కారు. దీనికి కారణం కాలమునందు మార్పు నివారించలేనిది. పరమాత్మ శాశ్వత శుద్ధ సత్యరూపుడు. దీనినే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ కాలః కలయతామహం అని ప్రకటించాడు. కాలం నిరంతర గమనం కలది. కాలగత గమనం ఈశ్వర చైతన్యంగా గుర్తించినచో కాలం నిరంతరంగా తోచినను అది అంతం కలది అను విషయం స్పష్టం కాక తప్పదు. సృష్టితో మొదలైన లేక ప్రారంభమైన కాలం కల్పాంత ప్రణయంతో అంతమవుచున్నదన్నది వేద ప్రమాణం. ఆ కల్పాంత ప్రళయ వేళ వటపత్రసాయిగా దర్శనమిచ్చినట్టి పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మ సృష్టికి కారణమయ్యాడనుట పురాణ నిదర్శనం. కాల నియంత, కాలగణికుడు, కాలస్వరూపుడు శ్రీ మహావిష్ణువు. అందుకే కాలః. తదుపరి నామం పరమేష్ఠి. పరమోన్నత స్థానమునందున్నవాడు పరమేష్ఠి. ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠి. సృష్టి యందు పరమోన్నతమైనదేదో, పరమశ్రేష్టమైనదేదో అదే బ్రహ్మస్థానం. అదే పరబ్రహ్మస్థానం. సర్వచరాచరమునకు కర్త, భర్త, హర్త పరమాత్మయే. ఆయనే పరమేష్ఠి. దీనికి అనుబంధమగు మరొక భావన శ్రేష్టమగు యజ్ఞకర్త లేదా పరమేష్ఠి. సృష్టిగత జీవుల గత జన్మ వాసనలను అనుసరించి ప్రస్తుత జన్మ రూపనామ గుణక్రియాదులను నిర్ధారించుట, తదనుగుణంగా శరీర నిర్మాణం, ఉనికి, వ్యవహారములందు ప్రవర్తింపుచేయుటన్నది మహాయజ్ఞతుల్యం. జగత్ పరిణామక్రమానుసారం తిథి, వార, మాస, అయన, ఋతు, సంవత్సర, యుగాది కాలస్వరూప ఆవిష్కరణ ఉంది. కాలస్వరూపుడగు పరమాత్మకే ఇది సాధ్యం. జీవుని కర్మ విశేషములకు కాల వ్యవస్థను అనుసంధించి కాలకర్మల గుణ ప్రాధాన్యత కలిగిన జగత్ ప్రవర్తనకు ప్రకాశింపజేయుటన్నది మహాయజ్ఞ పురుష లక్షణమవుతుంది. సృష్టి స్థితి లయముల నిర్వహణమే ఉన్నతోన్నత యజ్ఞం. దానిని సమర్థవంతంగా నిర్వర్తించే పరమాత్మయే పరమేష్ఠి. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః ఏ పురుషే బ్రహ్మ విదుస్తే విదుః పరమేష్ఠినం అని పరమేష్ఠిని ఆవిష్కరించాయి. అతని సాధనయందు సాధించు స్థానం శరీరగత హృదయంగా చెప్పబడింది. అతడు జ్యోతిస్వరూపుడుగా జ్యోతిషాం జ్యోతిరేకం అనగా ప్రకాశించునట్టి వాటిలోనున్న ప్రకాశతత్వమే పరమేష్ఠిగా ప్రకటించింది యజుర్వేదం. సర్వగత ప్రేరణాత్మక ఈశ్వర చైతన్యమే పరమేష్ఠి. పరబ్రహ్మస్వరూపమై ప్రకాశించు శ్రీ మహావిష్ణువు.
అందుకే ఆయన పరమేష్ఠి. తదుపరి నామం పరిగ్రహ. ఋతు సుదర్శన కాల పరమేష్ఠి పరిగ్రహ. నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ అన్నది శృతివాక్యం. దీనిని అనుసరించి పరమాత్మ రూపనామగుణ క్రియారహితుడు, పరిశుద్ధ తత్వస్వరూపుడు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అంటే ఒక్కడుగానున్న పరమాత్మ తాను అనేకంగా కావాలి అని సంకల్పించాడు. అదే శోకామయత బహుశ్యాం ప్రజాయేయేతి, నానా రూపనామములను గ్రహించి విశ్వంగా ప్రకటితమయ్యాడు. ఈ విధంగా సమస్త రూపనామములందు కళావిభూతిగా నిలిచాడు. అదే విభూతి యోగం. దీనినే పోతన కవి అఖిల రూపముల దున్నదైనవాడు, అఖిల రూపములు తన రూపమైనవాడు అని పరమాత్మ రూపనామ స్వీకారమును ప్రకటించాడు. గీతాచార్యుడగు శ్రీకృష్ణ పరమాత్మ తన రూపనామ స్వీకరణకు గల కారణాన్ని తెలియజేశాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ధర్మమును ఉద్ధరించుటకు, సాధుజనులను రక్షించుటకు అవతరించుతు అని ప్రకటించాడు. రూపనామ గుణ స్వీకరణే అవతారం, అవతరించుట. మీనాది రామకృష్ణ అవతారములు ఇట్టివే. దీనినే విశ్వరూప సందర్శనంలో అర్జునుడు పశ్యామి దేవాస్తవ దేవ దేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్తర ఋషీంశ్చ సర్వాను గంగాశ్చ దివ్యాన్ అన్నాడు. ఈ రీతిగా స్వయం సంకల్పంతో అనేకానేక రూపనామ గుణములను గ్రహించి జగత్తుగా ప్రకాశించుటయేగాక ధర్మరక్షణ, సాధురక్షణకు వామన, రామ, కృష్ణ, నారసింహాది రూపములను స్వీకరించిన పరమాత్మ శ్రీ మహావిష్ణువు పరిగ్రహుడుగా కీర్తించబడ్డాడు. అందుకే ఆయన పరిగ్రహ. తదుపరి నామం ఉగ్రహ. ఋతు సుదర్శన కాల పరమేష్ఠి పరిగ్రహ ఉగ్రహ. భయమును ప్రకటించు భావం ఏదైతే ఉందో దాన్నే ఉగ్రం అంటారు, లేదా ఉగ్రత్వం. జగత్తును సృష్టించుటయేగాక జగత్తును పాలించువాడు కూడా పరమాత్మయే. జగత్ పాలనలో కరుణకు ఎంతవరకు ప్రాధాన్యత కలదో అంతవరకు ఉగ్రత్వానికి కూడా ప్రాధాన్యత కలదనుట రాజనీతి. తన ఆధీనంలో ఉన్న మంత్రి, సేనాపతి, కింకిరాదులను తమ తమ ధర్మములందు ప్రవర్తింపజేయుట రాజు యొక్క కర్తవ్యం. ఇట్లు ప్రవర్తింపజేయుటలో ఉగ్రత్వం సహాయకారి. దండం దశగుణం భవేత్ అని కదా పెద్దల మాట. పరమాత్మయే పరమేష్ఠి మహాచక్రవర్తి. అతని పాలనా చక్రం విశ్వచక్రం. పంచభూతములు, ఇంద్రాది దిక్పాలకులు, సమస్త గుణభావములు, సూర్య చంద్ర గ్రహతారకులు పరమేష్ఠి పాలనలోని వారే. వీరందరినీ నియమించి శాసించు శాసనకర్త పరమేష్ఠి. వీరిని పాలించుటయే ధర్మరక్షణ, సాధురక్షణ. ఓ ఉద్యోగి తన ధర్మము నుండి ప్రక్కకు తొలగినప్పుడు వానిని సంస్కరించుటకు వాడు ఆయుధం ఉగ్రం. అంతేగాని ఉగ్రత్వం శాశ్వతం కాదు. ఉత్ప్లస్ గ్రసతి ఉగ్రం అను భావన అనగా తన్ను ఉపాసించిన వారికి ఉత్తమగతులను ప్రసాదించుటే ఉగ్రత్వంలోని మర్మం. తన తండ్రి ద్వారా కఠోరమగు పరీక్షలు ఎదుర్కొన్న ప్రహ్లాదుని కరుణించటం, తన భక్తుడైనను అహంకారం పోగొట్టుకొనుటకు వామనుడై పాతాళమునకు అణగద్రొక్కటం, ఆ పాతాళంలో తానతని ద్వారపాలకుడై మెలగటం, ఇదంతయు ఉగ్రత్వంలోని కారుణ్యం. బుగ్గగిల్లి తాగించదా ఉక్కుపాలు అని పామర భాష. దీనిని వేదం నమ ఉగ్రాయ చ భీమాయ చ అని పరమాత్మ గుణభావములకు నమస్కరించింది. ప్రహ్లాదవరదుడగు శ్రీ లక్ష్మీనరసింహుడే పరమాత్మ. అదే ఆయన ఉగ్రత్వ స్వరూపం. లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబం. తదుపరి నామం సంవత్సర. ఋతు సుదర్శన కాల పరమేష్ఠి పరిగ్రహ ఉగ్రహ సంవత్సరో. సమ్యక్ వసంతి ఋతువోస్మిన్నితి సంవత్సర అన్నది అమరకోశం. సమ్యక్ వసంతి ఋతువోస్మిన్ ఇది సంవత్సర అన్నది అమరకోశం. కాలస్వరూపుడు పరమాత్మ. కాలమును లెక్కించుటలో రాత్రి పగలు కలసినది దినం.
దినమే తిథి, వార పక్ష మాస ఋతు అయన సంవత్సర యుగం, మహాయుగం, మన్వంతరం, కల్పం, మహాకల్పముల వరకు ఉండునది కాలగతి. దీనిలో సంవత్సరం అనేకాంశాలతో నిండినది. కాల ప్రమాణం కూడా సంవత్సరం. సంవత్సర కాలమే శుభాశుభ కర్మలకు సంకేతమైంది. సర్వయజ్ఞ యాగాదులను నిర్ణయించబడినది సంవత్సర సంకేతం. చరాచర జీవుల ఆయువును, చాతుర్మాస్య దీక్షాకాలమును నిర్ణయించు ప్రమాణం సంవత్సరం. ఇది దేవతాకాలం. బ్రహ్మాది దేవతాదులు ఆయువును నిర్ణయించు ప్రమాణం సంవత్సరం. సంవత్సరం పునరావృత్తి ధర్మం కలిగి దేశ కాలమానములకు ఉనికిగా ఉంది. సర్వమునకు కారణముగు కాలనమును తన రూపంగా ప్రకటించాడు పరమాత్మ. ఆ పరమాత్మయే శ్రీ మహావిష్ణువు, కాలపురుషుడు, సంవత్సరగా కీర్తించబడ్డాడు. తదుపరి నామం దక్ష. ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్రహ సంవత్సరో దక్షో. దక్షతే కార్యం శీఘ్రం కరోతీతి దక్ష అనుటచే కార్యములను చేయుటలో వేగవంతుడని భావం. కార్యాచరణలో ఆలోచనా సామర్థ్యం, వివేకం కలిగి సూక్ష్మాతి సూక్ష్మ గమనం కలిగియుండుటచే దక్షత, నేర్పు, వివేకం, అత్యంత వేగ భావాలతో కూడినదే దక్షత. ఆకాశాది పంచభూతములను సంఘటితపరచి స్థూల సూక్ష్మ జగన్నిర్మాణం, సృష్టిగత పిపీలికాది జీవుల జనన మరణ నిర్ణయాలు, సర్వజీవుల నానాజన్మల వివేచన, కాలపురుషుడుగా కాలగణన, సమస్తమును తనలో భరించు భద్రతాభావం పరమాత్మ దక్షతకు నిదర్శనం. అంతేకాక గీతాచార్యుడిగా ప్రకటించిన విశ్వరూపం, సర్వోత్తమములని విభూతి యోగంలో ఇచ్చిన వివరణ పరమాత్మ దక్షతకు నిరూపణలు. కురుక్షేత్ర యుద్ధరంగమందు గీతాబోధనే పరమాత్మ దక్షతారూపానికి సాక్ష్యం. అందుకే ఆయన దక్ష. తదుపరి నామం విశ్రామ. ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్రహ సంవత్సరో దక్షో విశ్రామో. విరామమును విశ్రాంతికి రూపమైనవాడు, ఆ విశ్రాంతులను ప్రసాదించువాడు పరమాత్మ విశ్రామగా కీర్తించబడ్డాడు. శ్రమభావం నుండి వేరుపడుటే విశ్రామం. పగటి కాలమంతయు శ్రమపడువానికి రాత్రికాలం విశ్రాంతి అవసరం. జనన మరణం అను చక్రంలో తిరిగి పునరపి మరణం పునరపి జననం జననీ జఠరే శయనం అను రీతిగా అలసిన జీవులను సంస్కరించి ముక్తిని ప్రసాదించి అలాంటి విశ్రాంతినిచ్చేవాడు పరమాత్మ. పగటి సమయమున శ్రమపడిన జీవులకు రాత్రి అను విరామకాలమునొక దానిని కల్పించి నిద్ర అను సాధనాన్నిచ్చినవాడు పరమాత్మ. రాత్రి సూక్తంగా వీటిని వేదాలు ప్రకటించాయి. కామ క్రోధాది అజ్ఞానమునందు తగులుకొని శోక మోహాదులచే రాగద్వేషాదులను నలిగిపోవు వారికి తన నామస్మరణ సత్సంగత్వములచే ఆకర్షింపజేసి క్రమక్రమంగా ముముక్షత్వద్వారిలో నడిపించి తుదకు సాన్నిధ్య సాయుధ్యాలను ప్రసాదించు ముక్తిప్రదాత పరమాత్మ. సర్వరాగద్వేషభావముల నుండి వేరుపడి పరిపూర్ణ శాంతిభావానుభవమే నిజమగు విరామం. దాని పేరే ప్రశాంతం, శాంతం. దాని రూపమే పరమాత్మ. శాంతాకారం భుజగశయనం అని విష్ణుతత్వాన్ని, శాంతం పద్మాసనస్థం అని శివతత్వాన్ని కీర్తించారు. పరమశాంతిభావమే ఆనందంగా సూచిస్తూ బ్రహ్మానందం పరమసుఖదంగా తేల్చారు మహర్షులు. దీనికి గుర్తుగా సదా యోగ నిద్రలో ఉండు విష్ణువే విరాముడు. విరామం యొక్క అంతిమ పరిణామం పరమశాంతి. దాని రూపమే శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన విశ్రామో. తదుపరి నామం విశ్వదక్షిణ. ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్రహ సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. దాక్షిణ్యం అంటే కరుణ, దయాభావం. అది అనంతమై విశ్వరూపంగా ప్రకాశిస్తోంది. అదే విశ్వదక్షిణం. అనగా పరమాత్మ దయ అనంతం. కరుణాసముద్రుడు పరమాత్మ. పరిపూర్ణ కాముడుగు పరమాత్మ పొందవలసినది ఏదియూ లేదు అన్నది నగ్న సత్యం. మరి ఈ సృష్టి ఎందుకు, ఈ ప్రకృతి ఎందుకు, చివరకు ఈ జనన మరణాలు ఎందుకు? ఈ సమస్తము జీవకోటి కోసం, అంటే మన కొరకే. జనన మరణములు జీవులను సంస్కరించి ఓ క్రమానుసారం తన సాన్నిధ్యాన్ని ప్రసాదించుటకు ఉపయోగపడుతుంది. శరీరమును ధరించిన జీవి జీవనమునకు పంచభూత ప్రకృతికి సాయపడుతున్నాయి.
పీల్చుటకు గాలి, త్రాగుటకు నీరు, ఆహారానికి సస్యాదులు భగవంతుడే ప్రకృతి రూపంగా ప్రసాదిస్తున్నాడు. అందుకే పరమాత్మ దాతల కంటే మహాదాత. అంతేగాక వేదరూపుడై సత్యాసత్యములను వివరిస్తున్నాడు. బుద్ధి రూపంగా సర్వమునకు ప్రేరణకర్తయ్యి ఉన్నాడు. సర్వమునందు శక్తి రూపంగా ప్రకాశిస్తున్నాడు. వెలిగే కాంతిలో, వీచే వాయువులో, ప్రవహించే ప్రవాహంలో, జ్వలించే అగ్నిలో, కార్యమందు కారణరూపంగా సర్వత్రా నిండి ఉన్న శక్తియే పరమాత్మ శక్తి. సర్వమును కదిలించున్నది, సర్వమును ప్రకాశింపజేయున్నది, సర్వమునకు ఉనికినిచ్చున్నది పరమాత్మ శక్తియే తప్ప ఇతరం లేదు. అనగా పరమాత్మ శక్తి లేనప్పుడు సర్వము జడమే. దీనినే శంకరులు బ్రహ్మసత్యం జగన్మిథ్యగా చెప్పారు. జగత్తు కదలిక ప్రకాశమునకు కారణమైనది పరమాత్మ శక్తి. ఇదియే పరమాత్మ కారుణ్యం, దాక్షిణ్య భావం. ఈ భావాన్నే పరమాత్మ శక్తిని ప్రతిపాదిస్తూ గీతాచార్యుడు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అన్నారు. శస్త్రములు ఛేదించుటకు, అగ్నిని దహించుటకు, నీరు తడుపుటకు, గాలి ద్వారా ఎండిపోవుటకు కారణమగున్నది పరమాత్మ శక్తి. సర్వ కార్యములకు శక్తి నొసంగు పరమాత్మ కారుణ్యమూర్తి. నేను అను శబ్దం లేక ఏ కార్యమునైనా ప్రకటించగలమా అన్నదానికి ప్రకటించలేము అన్న సమాధానం సర్వత్రా వినిపిస్తుంది. సర్వకార్యములను ఆచరించుటకు సాయపడు కారణమగు నేను అను శబ్ద శక్తి రూపమే ఆ పరమాత్మ. సర్వమునందు వ్యాపించినవాడు సర్వోపకారి దాక్షిణ్యమూర్తి. మీనాది అవతారములందు పరమాత్మని ధర్మరక్షణ, సాధురక్షణలయందు పరమాత్మని దయా విశేషము ప్రకటితమవుతోంది. పరమాత్మని దయ అనంతమైనది. అందుకే ఆయన విశ్వదక్షిణః. ఋతుః సుదర్శనః కాలః పరమేష్టి పరిగ్రహः ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః.